Hi students, welcome to Cornea Physics classes. So AP Junior Inter students కి నాన్న ఐపీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాన్న. అందులో ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిందమ్మా, రైట్? ఇంకా నెక్స్ట్ మనకు ఫిజిక్స్ ఎగ్జామ్ జరగబోతుందమ్మా. సో ఈ ఫిజిక్స్ ఎగ్జామ్లో మనకు 85/85 కావాలంటే చాలామంది స్టూడెంట్స్ జస్ట్ ఈరోజు రిలాక్స్ అయిపోయి టైం దండిగుందిలే ఫిజిక్స్కి ఆల్రెడీ మనం చదివేసినాం అని నెగ్లిజెన్స్ చూపించద్దండి. అలా నెగ్లెక్ట్ చేస్తే మీకు 85/85 రావడం చాలా కష్టమైపోతుందన్న. మీకు ఎప్పుడైతే డేస్ వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారో మాకు అంతా వచ్చేసిందిలే అనుకుంటారో ఆ నెగ్లిజెన్స్ వల్ల లాస్ట్లో తొందరగా చదువుకోడి, అక్కడ రిమెంబరెన్స్ రాక, ప్రాక్టీస్ సరిగ్గా లేక మార్క్స్ లాస్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటి సార్, స్టడీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి సార్ అనేదే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం నాన్న. మామూలుగా ఈరోజు నాన్న మనకు సెకండ్, రైట్? సో ఈరోజు మనకు మార్చ్ 2 నాన్న. సో 2-3 మార్చ్ నాన్న 2026 మ్యాథ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, రైట్? సో మ్యాథ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫిజిక్స్ ఎప్పుడు మనకు ఉండేది అంటే 10/3/2026 నాన్న. సో మనకు ఐపీ ఫిజిక్స్ 10th జరుగుతుంది నాన్న. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ సార్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకోండి, బట్ ఎక్కడ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంటే సెకండ్ సార్, 10th సార్. సో దాదాపుగా మనకు గ్యాప్ ఎంత ఉంది సార్? ఈరోజు మనం తీసేస్తే ఆ 10th కూడా మనం తీసేస్తే ఇక్కడ 3rd అంతేనా? సో 3rd 4 5 6 7 8 9. సో టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయి? 7 డేస్ ఉన్నాయి నాన్న. అంటే మనకు 1 వీక్ గ్యాప్ వస్తుందమ్మా. అంటే ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ తర్వాత ఫిజిక్స్ కంప్లీట్ అవ్వడానికి సో ఎన్ని డేస్ ఉంటుంది అంటే 7 డేస్ గ్యాప్ మనకు ఉంటుందమ్మా. ఈ 7 డేస్ గ్యాప్ మనం తీసుకొని ఇక్కడ మనము కంప్లీట్ చేయాలి. సో ఈ 7 డేస్ గ్యాప్ను మనం యూటిలైజ్ చేసుకొని ఫిజిక్స్లో 85/85 తెచ్చుకోవడానికి మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్న. సో ఇప్పుడు వరకు మీరు నేర్చుకోండేది వేరు, ఈ 7 డేస్ టైంని యూటిలైజ్ చేస్తూ మీరు 85/85 తెచ్చుకోవడం డిఫరెంట్ నాన్న. సో ఇది మనం అచీవ్ చేయాలి. మన టార్గెట్ ఇది ఉండాలి నాన్న. ఎలా సార్? క్వశ్చన్ పేపర్లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ మనం ఆన్సర్ షీట్లో రాయడానికి అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ 7 డేస్ మనం యూటిలైజ్ చేసుకోవడం. ఈ 7 డేస్ మనం నెగ్లిజెన్స్ చూపకోకుండా మనము హార్డ్ వర్క్ చేస్తూ ఈ 7 డేస్ మీరు యూజ్ చేసుకున్నారనుకోండి ఫిజిక్స్లో 85/85 మీకు వస్తుంది. ఈ 1 ఇయర్ హార్డ్ వర్క్కి మీకు ఇక్కడ ఒక హ్యాపీనెస్ దొరుకుతుంది నాన్న. మీరు ఈ 7 డేస్ వేస్ట్ చేసుకుంటే ఏదో ఒక 2 డేస్ చదివేద్దాంలే సార్, లాస్ట్ 3 డేస్ చదువుదాంలే సార్ అంటే ఆ హార్డ్ వర్క్ 1 ఇయర్ హార్డ్ వర్క్ లాస్ అయినట్లు నాన్న. ఆ 1 ఇయర్ కష్టాన్ని మీరు సింపుల్ మీ నెగ్లిజెన్స్తో అయిపోతుందిలే అనుకుంటే చాలా కష్టం అవుతుందన్న. సో కాబట్టి దయచేసి 7 డేస్ గ్యాప్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దు, డీవియేషన్ చేసుకోవద్దు, డూ హార్డ్ వర్క్ నాన్న. సో దీన్ని ఎలా మనం స్పాయిల్ కాకోకుండా ఈ 7 డేస్ హార్డ్ వర్క్ని మనం 85/85 కన్వర్ట్ చేయాలా సార్? ఈ 7 డేస్ మనం ఎలా యూటిలైజ్ చేసి ఫుల్ మార్క్స్ మనం ఫిజిక్స్లో స్కోర్ చేయాలి సార్ అంటే దానికి మనం ఇక్కడ ఒక స్టడీ ప్లాన్ ఉంటుందన్న. ఏం సార్ స్టడీ ప్లాన్లు అంటే జాగ్రత్తగా చూడు. మామూలుగా మనకు ఈ ఐపీ ఫిజిక్స్లోనన్నా 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, రైట్? సెక్షన్ ఏ 1 మార్క్, సెక్షన్ బి 2 మార్క్స్, సెక్షన్ సి 4 మార్క్స్, సెక్షన్ డి 8 మార్క్స్. సో గివెన్ సెక్షన్ ఏలో ఎన్ని మార్క్స్ ఇస్తాడు సార్ అంటే 9 క్వశ్చన్స్ ఇస్తాడు నాన్న. 9 యూ వాంట్ టు రైట్, దెర్ ఈజ్ నో చాయిస్. సెక్షన్ బిలో 2 మార్క్స్ 14 ఇస్తాడు నాన్న. మనకు ఉండేది 14 చాప్టర్స్, 14 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. 14 యూ హ్యావ్ టు రైట్, నో చాయిస్. తర్వాత 4 మార్క్స్ ఎన్ని ఇస్తాడు సార్ అంటే 12 క్వశ్చన్స్ ఇస్తాడు. బట్ యు వాంట్ టు రైట్ 8 ఆన్సర్స్ నాన్న. సో ఆ 12 క్వశ్చన్స్లో 8 ఆన్సర్స్ రాయాలి. 8 మార్క్స్లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ రాయాలి. ఇది ఆల్రెడీ మీరు చదివిండేది, రైట్? సో ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకొని 85/85 ఎలా తేవాలి సార్? నాన్న 1 మార్క్ ఆల్ రాయాలి, 2 మార్క్స్ ఆల్ రాయాలి, 4 మార్క్స్ కూడా మనం ఆల్ రాయాలి 85/85 రావడానికి. 8 మార్క్స్ ఆల్సో ఆల్ యూ హ్యావ్ టు రైట్. మళ్ళీ దీన్ని అచీవ్ చేయాలంటే ఈ 7 డేస్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి సార్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ దీంట్లో ఈ 8 మార్క్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి,
రైట్. 2 మార్క్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కంపల్సరీగా ఈ 2 మార్క్స్లో కూడా ప్రాబ్లమ్స్ రావాల్సి వస్తుంది. ఇక్కడ చాలామంది డౌట్ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తారు సార్ అంటే ఇక్కడ నాన్న ఈ 1 మార్క్లో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 14 చాప్టర్స్లో 9 చాప్టర్స్ సార్. ఆ 9 కాకుండా మిగతా చాప్టర్స్ నుండి కూడా 1 మార్క్ వస్తే ఎలా సార్? దానికోసమే ఈ ఎక్స్ట్రా 5 చాప్టర్స్ ఏవైతే మనం చేయలేదో అవి కూడా ఈ 7 days గ్యాప్లో రిలీజ్ చేస్తాను. అలాగే 2 చాప్టర్స్ రిలీజ్ చేశాను నాన్న 1 మార్క్లో. ఎక్స్ట్రా ఈ 9 చాప్టర్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ 9 చాప్టర్స్ కాకుండా రిమైనింగ్ 5 చాప్టర్స్ ఏవైతే 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా 2 చాప్టర్స్ ఆల్రెడీ నేను రిలీజ్ చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. బట్ రిమైనింగ్ 3 చాప్టర్స్ కూడా ఈ 3 daysలో నేను అప్లోడ్ చేస్తాను నాన్న. యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. బట్ వీటినన్నిటినీ కవర్ చేస్తూ ఎలా సాల్వ్ చేయాలి సార్ అనేది ఇక్కడ క్రూషియల్ నాన్న. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మా ఒక్కసారి ఇక్కడ బాగా జాగ్రత్తగా చూడు. ఇక్కడ బ్లూ ప్రింట్ ప్రకారం అయితే మామూలుగా మీరు చాలామంది అబ్జర్వ్ చేస్తే ఈరోజు మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసింటారు. 8 మార్క్స్ 4 మార్క్స్ అన్నీ ఈజీగా ఉంటాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. బట్ కొంతమంది స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళు 2 మార్క్స్ 1 మార్క్లో మేము ఇబ్బంది పడినాం సార్, 2 మార్క్స్ 1 మార్క్స్ మాకు గుర్తు రాలేదు సార్ అంటారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రివిజన్. నీకు 2 మార్క్స్ 1 మార్క్ గుర్తు లేదు అంటే నువ్వు చదువుకోలేక కాదు, ఆల్రెడీ చదివింటావు. బట్ పర్టికులర్గా ఆ ఎగ్జామ్ టైంలో నువ్వు అక్కడ రిప్రజెంట్ చేయలేకపోతున్నావు. ఆ బ్రెయిన్లో ఎక్కడో స్టోరేజ్లో ఉండే ఆన్సర్ని నీకు గుర్తు రావడం లేదు నాన్న. అంటే అర్థం ఏంటి? నువ్వు చదవలేదని అర్థం కాదు, రివిజన్ చేయలేదు అని అర్థం. అందుకే ఫిజిక్స్లో ఈ 7 days గ్యాప్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, కంప్లీట్ రివిజన్ చేయాలి. దానికోసం ఎలా చేయాలి సార్? ఇప్పుడు మనకుండే ఈ బ్లూ ప్రింట్ బేస్ చేసుకున్నానా 1 మార్క్ ఆల్, 2 మార్క్స్ ఆల్, 4 మార్క్స్లో మీకు ఆల్రెడీ చెప్పానన్నా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చాయిస్ వదిలేసేయండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రైట్. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చాయిస్ వదిలేస్తే 12లో 11 చదువుకోవాలా. ఆ 11 నువ్వు రాయడానికి ట్రై చేయాలా. మామూలుగా రాయాల్సినది 8. మనము ఎప్పుడు వానికి ఛాయిస్ ఇవ్వాలా, వాడు మనకు ఛాయిస్ ఇవ్వకూడదు రైట్. క్వశ్చన్ పేపర్ ఎవరైతే ఇచ్చారో వానికి మనం ఎదురు ఛాయిస్ ఇవ్వాలి నాన్న. నేను అన్ని రాసినా నువ్వు కరెక్షన్ చేసుకో అని. సో అది మన టార్గెట్ నాన్న. సో మళ్ళీ అది టార్గెట్ కావాలంటే సో 4 మార్క్స్లో 11 చాప్టర్స్ నువ్వు చదువుకోవాలి, 8 మార్క్స్లో 3 చాప్టర్స్ ఉన్నాయి కదా, సో వాటిని మనం కంప్లీట్ చేసుకోవాలా. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ ఈ 7 days యూటిలైజ్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా మనము ఈ టోటల్ బ్లూ ప్రింట్ హెల్ప్ తీసుకొని ఈయన 9 ఇచ్చాడు రైట్. బట్ ఈ 9లోనే మ్యాక్సిమం మీకు 1 మార్క్ వస్తాయి, 99% ఆర్ 100% ఈ 9 చాప్టర్స్. కొంతమంది డౌట్ ఉంటుంది సార్ మిగతా చాప్టర్స్ నుండి ఇస్తే సార్, అందుకే అవి కూడా నేను కంప్లీట్ చేశాను, యూ డోంట్ వరీ రైట్. మళ్ళీ 7 daysని ఎలా యూటిలైజ్ చేసుకొని మనము ఫుల్ స్కోర్ తెచ్చుకోవాలా సార్ 85/85 అంటే? సో జాగ్రత్తగా చూడన్నా ఈ 7 days యూటిలైజ్ చేయడానికి నేను ఒక స్టడీ ప్లాన్ని క్రియేట్ చేస్తానన్నా. ప్రిపరేషన్ ట్రాకర్తో సహా ఉంటుంది. 7 days ఎలా యూటిలైజ్ చేయాలనడానికి జాగ్రత్తగా చూడన్నా. దీనిలో హైలైట్స్ ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసింది చూడన్నా. సో 7 days స్టడీ ప్లాన్ టు గెట్ 85/85 బిఫోర్ జూనియర్ ఫిజిక్స్ పబ్లిక్ ఎగ్జామ్. సరే సార్, ఏంటి సార్? ఫస్ట్ నాన్న టుడే. సో ఈరోజు షెడ్యూల్ చూడన్న. సెకండ్ నాన్న టుడే మండే ఈవినింగ్ నాన్న ఏం చేయాలా సార్ ఈరోజు అంటే కంప్లీట్ 1 మార్క్ చాప్టర్స్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఆసిలేషన్స్. సో ఈరోజు ఈవినింగ్ మీరు 2 ఎక్స్ట్రా 1 మార్క్ చాప్టర్స్ కంప్లీట్ చేయి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఈరోజు 8 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ 4 మార్క్స్ కానీ ఆల్రెడీ చదివిండేటి నువ్వు తీసుకున్నావు అనుకో, నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఇవన్నీ వచ్చలే, చాలా లూజ్గా ఉంటుంది నీ బ్రెయిన్, ఈజీగా గివెన్ చేసేస్తుంది. వద్దులే మళ్ళీ చదువుకుందాంలే అన్న నీకు నెగిటివ్ థాట్స్ ఇస్తుంది. అదే తెలియంది నేర్చుకున్నావు అనుకో, మన తెలియంది ఇంతుందా, సో నేను ఇంత నేర్చుకోవాలా అన్న భయం స్టార్ట్ అవుతుంది. భయం ఉంటేనే మనం 85/85 తెచ్చుకోగలుగుతాం నాన్న రైట్. మనం సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ కావాలి, కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోవాలి. సో దానికోసం నా ప్రయత్నం అంతా నాన్న. సరే, ఈరోజు మనం ఏం చేయాలంటే ఈ 1 మార్క్ న్యూ చాప్టర్స్ క్రియేట్ చేద్దాం, చదివేద్దాం. ఏవి? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఆసిలేషన్స్. సో అది కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం లే. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను, నా గూగుల్ డ్రైవ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ నువ్వు క్లిక్ చేస్తే ఇదంతా మీకు డౌన్లోడ్ అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు నాన్న, నీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇలా ఓపెన్ అయిపోతుంది చూడన్నా. సో మీరు ఏ లింక్ అయితే క్లిక్ చేస్తారో ఇలా మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిపోతుందన్న. సో నువ్వు ఇక్కడే ఓపెన్ చేసి యూ కెన్ వాచ్, లర్న్ అండ్ ప్రాక్టీస్. అర్థమవుతుందా? సో ఇలా మీకు ఓపెన్ అయిపోతుంది. ఏం అర్థమవుతుందా? సో సింపుల్గా మీరు ఇలాగా వాచ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు నాన్న. రైట్.
సో ఇలా మీరు ఈజీగా ఇక్కడ ఏదైతే నేను లింక్ ప్రొవైడ్ చేసి ఉంటానో ఆ లింక్ క్లిక్ చేసేసి, అర్థమవుతుందా? సో ఇలా లింక్ క్లిక్ చేసి మీరు హ్యాపీగా ఆ వీడియోని అంతా వాచ్ చేయొచ్చు నాన్న, అర్థమవుతుందా? సో ఇలా మీకు టోటల్గా నాన్న ప్రతి ఒక్క లింక్ క్లిక్కబుల్గా ఉంటుంది. అంటే మీరు క్లిక్ చేస్తే ఆ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఓ రేంజ్లో ప్లేలిస్ట్లో పోయి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నువ్వు ఓ రేంజ్లో ఎక్కడుంది సార్ అని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లింక్తో సహా నేను ప్రొవైడ్ చేస్తున్న డాక్యుమెంట్లో, రైట్? సో ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ డ్రైవ్ లింక్ నేను పిన్ చేసి ఉంటాను నాన్న. సో ఈరోజు నువ్వు కవర్ చేయాల్సిండేది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఆసిలేషన్స్. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు నాన్న, యూ గెట్ యువర్ వీడియో డైరెక్ట్గా ప్లే అయిపోతుంది అన్న, హ్యాపీగా. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ ఇది ఈరోజు షెడ్యూల్, అర్థమవుతుంది. ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఉన్నాన్న డే 1. సో ఈ డే 1లో ఏమవుతుంది సార్ అంటే, సో ఇక్కడ నాన్న డే 1 చూడన్న. సో అదే ఇక్కడ 3rd టుమారో నాన్న 3/3/2026 డే 1 ట్యూస్డే. సో 7 days కదా, ఈరోజు వేస్ట్ కాకుండా 2 ఎక్స్ట్రా 1 మార్క్ చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు, రైట్? సో ఎక్స్ట్రా 1 మార్క్ చాప్టర్స్ ఏవే కంప్లీట్ చేస్తున్నాం? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఆసిలేషన్స్ ఈరోజు అయిపోతుంది. టుమారో డే 1 ట్యూస్డే ఏం చేస్తాం సార్ అంటే, జాగ్రత్త చూడు, 8 మార్క్స్ చాప్టర్స్, ట్యాగ్ ప్రాబ్లమ్స్, గన్ షాట్ ప్రాబ్లమ్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. అవి కూడా నువ్వు ఎత్తుకోవద్దు, దాని కిందనే లింక్స్ ఇచ్చేసి ఉంటాను, నువ్వు హ్యాపీగా అవి చూసుకుంటే చాలు. సో ట్యూస్డే టుమారో మీరు ఏం చేయాలా? సో ఫస్ట్ 8 మార్క్స్ చాప్టర్స్, దానికి సంబంధించిన లింక్ నాన్న క్లిక్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లమ్స్, తర్వాత నెక్స్ట్ గన్ షాట్ ప్రాబ్లమ్స్, తర్వాత నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్ చాప్టర్, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ 8 మార్క్స్ టుమారో కంప్లీట్ చేసేస్తున్నాం, అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్. దాని తర్వాత ఒక్కసారి లైన్ చూడు, ఏం రాసాము? ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ అన్నాడు. అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ నువ్వు డైలీ ఊరికే చదువుతానవని వదిలిపెట్టన్నానా, నేను ఎవ్రీ డే ఈవినింగ్ కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. అంటే ఈరోజు మార్నింగ్ నువ్వు ఏవైతే కంప్లీట్ చేసావో ఆ కంప్లీట్ చేసిండే దాని మీద కొన్ని క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తాను, అర్థమవుతుందా? మన ఛానల్లో పోస్ట్ అనేది ఒక కాలం ఉంటుంది, దాంట్లో నీకు కవరింగ్ కనబడుతుంది. ఎక్కడ సార్ అంటే, ఇది మన కారుణ్య ఇన్స్టిట్యూట్ నాన్న, కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్లో ఇక్కడ నాన్న కొద్దిగా నువ్వు పైకి వెళ్తే పోస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది చూసారా, ఈ పోస్ట్ అనేది నువ్వు క్లిక్ చేస్తే చాలు నాన్న. సో ఇక్కడ నేను ఏదైతే పోస్ట్ నేను చేస్తానో అవన్నీ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తాయి, అర్థమవుతుందా? సో అవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి, పోస్టులు అన్నీ కూడా కంప్లీట్గా వచ్చేస్తూ ఉంటాయి నాన్న. ఇలా పోస్ట్లో నేను ఎవ్రీ డే ఏదైతే నీకు ప్రిపరేషన్ ట్రాకర్ ఇచ్చింటానో, ఏదైతే నీకు ప్రిపరేషన్ టార్గెట్ ఇచ్చింటానో దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను, అర్థమవుతుందా? ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మళ్ళీ నేను క్వశ్చన్స్ ఏం క్రియేట్ చేయండి రా, చాలా సింపుల్, ఒక మోడల్ పేపర్ పెట్టేస్తా, అర్థమవుతుందా? ఆ మోడల్ పేపర్లో ఈరోజు టార్గెట్ సంబంధించిన క్వశ్చన్స్ని కంప్లీట్ చేయమని చెప్తా. అంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఇక్కడ మనం ఈరోజు టుమారో ఏం చేయాలా? ఈరోజు అయితే 1 మార్క్ కంప్లీట్ చేసేస్తాం. ట్యూస్డే ఏం చేయాలి చూడు, 8 మార్క్స్ చాప్టర్స్, ట్యాగ్ ప్రాబ్లమ్స్, గన్ షాట్ ప్రాబ్లమ్స్, తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నాం కదా. నేను ఆ టోటల్ మోడల్ పేపర్ ఒకటి పెట్టేస్తా, 85/85 సంబంధించిన మోడల్ పేపర్ పెడతా. ఆ మోడల్ పేపర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలా, ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి ఆన్సర్ చేయాలి, గన్ షాట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి ఆన్సర్ చేయాలి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సంబంధించి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అవి రాయాలి. అవి రాసేసి నువ్వు రీచెక్ చేసుకో, అవి కరెక్టా కాదా, సింపుల్, అర్థమవుతుందా? సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, నీకు టోటల్ పేపర్ సెండ్ చేస్తానా, అర్థమవుతుందా? నువ్వు ఆ పేపర్లో 8 మార్క్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్, గన్ షాట్ ప్రాబ్లమ్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సంబంధించిన 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాను. ఏమన్నా అర్థమవుతుందా? నేను టోటల్ ఒక మోడల్ పేపరే మీకు సెండ్ చేస్తానన్నా. సో దానివల్ల నీకు యూజ్ ఏంటి, రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నీకు అలవాటు అవుతుంది. అంటే 2 మార్క్స్ ఏమిస్తాడు, 4 మార్క్స్ ఏమిస్తాడు, మనకి ఎన్ని రావు అనేది ఒక చిన్న ఆలోచన వస్తుంది నాన్న. ఒకవేళ అట్లా వద్దు సార్ అనుకుంటే నేను మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ నేను పెట్టడానికి సెండ్ చేస్తాను. అంటే ఆ మోడల్ పేపర్లో ఏ క్వశ్చన్స్ నువ్వు రాయాలి అని దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను క్లారిటీగా. ఎవ్రీడే నీకు ఆ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అనేది నేను కంపల్సరీగా సెండ్ చేస్తానన్న. సో ఏ క్వశ్చన్స్ నువ్వు ఈరోజు ఎగ్జామ్ రాయాలనేది నువ్వు సెల్ఫ్లెస్గా, అంటే నువ్వు వితౌట్ సీయింగ్ ఎనీ కాపీయింగ్ ఎనీథింగ్, సో నువ్వు జస్ట్ బుక్స్ క్లోజ్ చేసి ఆన్సర్స్ రాసేసి సెల్ఫ్ చెక్ చేసుకో. అట్లా డే 1 షెడ్యూల్ అయిపోతుంది. నెక్స్ట్ డే 2 పోదాం నాన్న. సో డే 2 చూడన్నా. సో వెడ్నెస్డే ఏం చేస్తాం సార్ అంటే, టాప్ 35 గన్ షాట్ 4 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయి అంటున్నాను. సో వెడ్నెస్డే ఏం చేయాలా, ఓన్లీ 4 మార్క్స్
టాప్ 35 ఉంటాయి నాన్న, మీకు దాని లిస్ట్ ఇచ్చాను, అది కూడా నువ్వు వెతకద్దు, ఆల్రెడీ నీకు లింక్ ఇచ్చేసాను. ఆ లింక్ క్లిక్ చేయి, టాప్ 35 గన్ షాట్ వీడియో ప్లే అవుతుంది నాన్న. నువ్వు హ్యాపీగా ప్రిపేర్గా ఆ రోజు ఈవినింగ్ ఎగ్జామ్ రాసేసేయాలరా. వెడ్నెస్డే అయిపోతుందమ్మా. నెక్స్ట్ థర్స్డే నాన్న, డే 3. థర్స్డే ఏం చేయాలంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తారు కదా 35, ఇవి కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలి. అది డే 3 రా. థర్స్డే ఏం చేయొచ్చు నాన్న, 4 మార్క్స్ చాప్టర్స్ పార్ట్ 1 ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయి. దానికి సంబంధించి లింక్స్ కూడా ఇచ్చినా, మళ్ళీ మీరు కష్టపడకూడదు అని. ప్రతి ఒక్క చాప్టర్కి ఈ 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ లిస్ట్ కాకుండా మిగతా ఉంటాయిగా అవి కంప్లీట్ చేయాలి. అది మన టార్గెట్. 85/85 రావాలి కదా. సో ఫస్ట్ మన ప్రయారిటీ 8 మార్క్స్ కంప్లీట్ అయిపోతుందిరా. తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతుందమ్మా. తర్వాత థర్స్డే ఏం చేస్తున్నాం, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో ఆ మిగతా క్వశ్చన్స్ 35 కాకుండా, మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా మిగతావన్నీ కూడా ఈ చాప్టర్స్లో కంప్లీట్ చేయాలి. పార్ట్ 1 గ్యాప్ తీసుకో, మళ్ళీ నెక్స్ట్ 4 మార్క్స్ పార్ట్ 2 ఇవన్నీ థర్స్డే కంప్లీట్ చేయాల్సిందే టార్గెట్ నాన్న. సో రిమైనింగ్ చూడమ్మా, రిమైనింగ్ క్వశ్చన్స్ అదర్ దాన్ టాప్ 35 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఆ రోజు థర్స్డే ఎగ్జామ్ క్వశ్చన్స్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. సో నువ్వు హ్యాపీగా ఎగ్జామ్ రాసేయాలి నాన్న. అలా థర్స్డే అయిపోతుంది నాన్న. నెక్స్ట్ డే 4 ఫ్రైడే షెడ్యూల్ చూడు నాన్న. ఫ్రైడే ఆల్ 2 మార్క్స్ 14 చాప్టర్స్ 2 మార్క్స్ లిస్ట్ పెట్టేస్తాను నాన్న. సో ప్రతి ఒక్కటి 2 మార్క్స్లో ఏవైతే ఉన్నాయో 14 చాప్టర్స్ 2 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి ఫ్రైడే. అర్థమవుతుందా? సో ఫ్రైడే అంతా కూడా కంప్లీట్గా 2 మార్క్స్ ప్రతి చాప్టర్ సంబంధించి లింక్ ఇచ్చింటాను. తర్వాత 1 షాట్ 2 మార్క్స్ లింక్ కూడా పెట్టేసి ఉంటాను నాన్న. దాని మీద ఒక ఎగ్జామ్ ఫ్రైడే. నెక్స్ట్ డే 5 సాటర్డే ఏం చేయాలి సార్ అంటే ఆల్ 1 మార్క్ చాప్టర్స్ కంప్లీట్ నాన్న. సో టోటల్ 9 చాప్టర్స్ దానికి సంబంధించిన లింక్స్ పెట్టేసి ఉంటాను నాన్న. నువ్వు క్లిక్ చేసి చదువుకోవడమే అంతే. జస్ట్ విన్, లిజన్, ప్రాక్టీస్ నాన్న, అంతే సింపుల్. వాచ్, లెర్న్ అండ్ ప్రాక్టీస్. సో తర్వాత ఈ 1 మార్క్ అయిన తర్వాత రిమైనింగ్ 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, 9 చాప్టర్స్ తర్వాత రిమైనింగ్ 5 చాప్టర్స్. సో ఫ్రైడే కాబట్టి అంత లోపల రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ మన 1 మార్క్ రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ అప్లోడ్ చేసేసి ఉంటాను మన ఛానల్లో. నువ్వు హ్యాపీగా కంప్లీట్ చేసేసేయాలి. దాని మీద ఎగ్జామ్ రా సాటర్డే. నెక్స్ట్ సండే ఏం చేస్తాం సార్ అంటే కంప్లీట్గా టోటల్ ఫిజిక్స్ ఎగ్జామ్ సిలబస్ రివిజన్ చేసుకో. సండే అంతా ఈవినింగ్ ఎగ్జామ్ రాసేసాయి. అర్థమవుతుందా? ఈవినింగ్ 5 PM to 8 PM లేదా 4 PM to 7 PM మీరు ఎగ్జామ్ రాసేసేయండి నాన్న. ఇప్పుడు సండే డే 6. సో సండే ఎగ్జామ్ రాసేస్తారు. ప్రాక్టీస్ పేపర్ నేను పోస్ట్లో పెట్టేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అని ఉంటుంది కదా మన ఛానల్లో, ఆ పోస్ట్లో ప్రాక్టీస్ పేపర్ పెడతాను. 3 hours నువ్వు ఎగ్జామ్ రాసేసి సండేకి అయిపోతుందిరా. నెక్స్ట్ మండే డే 7 నాన్న, రివిజన్ అండ్ ఎక్స్ట్రా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించిన లింక్ కూడా పెట్టేస్తాను నాన్న. తర్వాత డే 8 ట్యూస్డే పబ్లిక్ ఎగ్జామ్ సిలబస్. ఇలా నీకు 7 days షెడ్యూల్, ఒక ప్రిపరేషన్ టార్గెట్, దాంతోపాటు ఎవ్రీడే ఎగ్జామ్ నేను కండక్ట్ చేస్తాను నాన్న. సో ఎవ్రీడే ఈవినింగ్ నేను క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటాను, లేదా నైట్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఈవినింగ్, ఎందుకంటే మార్నింగ్ అంతా మీరు చదివింటారు కాబట్టి నైట్ కన్నా సరే మీరు ఆ క్వశ్చన్స్ రాసేసేయాలి, ఈవినింగ్ కానీ నైట్కి కానీ. సో ఫస్ట్ ఈరోజు ఎక్స్ట్రా 1 మార్క్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలా. అర్థమవుతుందా? మండే అయిపోతుంది. నెక్స్ట్ ట్యూస్డే ఏం చేయాలా, 8 మార్క్స్ దాని మీద ఎగ్జామ్. వెన్స్డే ఏం చేయాలా, ఇంపార్టెంట్ 4 మార్క్స్ దాని మీద ఎగ్జామ్. నెక్స్ట్ థర్స్డే ఏం చేయాలా, ఇంపార్టెంట్ కాకుండా రిమైనింగ్ 4 మార్క్స్ ఏముంటాయో అవి కంప్లీట్ చేయాలా. నెక్స్ట్ సాటర్డే ఏం చేయాలా, నెక్స్ట్ ఫ్రైడే ఏం చేయాలా, కంప్లీట్ 2 మార్క్స్. సాటర్డే ఏం చేయాలా, కంప్లీట్ 1 మార్క్. సండే మొత్తం రివిజన్, ఈవినింగ్ ఎగ్జామ్. మండే మొత్తం రివిజన్, ట్యూస్డే పబ్లిక్. నీకు అలా 85/85 ఈజీగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇవి కాకుండా ఇంకా మనకు ఈ పోస్ట్లో నన్న ఇలా 85/85 PDF కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF కానివ్వండి, నీకు డైరెక్ట్గా లింక్స్ పెట్టాను. ఈ PDFs కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇవి కూడా పెడతాను నాన్న. బట్ ఏమంటే ఇవి జస్ట్ డౌన్లోడ్ చేసుకొని చదివేస్తారు నాన్న, కానీ కొద్దిగా నెగ్లిజెన్స్ ఉంటుంది మనకి. ఇవన్నీ నిదానం కంప్లీట్ చేద్దాంలే అని, ఎప్పుడు కంప్లీట్ చేయాలో అర్థం కాదు చాలామందికి. అందుకే ఈ ప్రిపరేషన్ టార్గెట్ నేను ప్రిపేర్ చేశాను నాన్న. ఎవ్రీడే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అర్థమవుతుందమ్మా? సో మీరు చేయాల్సినది ఏంటి, 8 మార్క్స్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్, గన్ షాట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఒకరోజు. ఇంకో రోజు ఎక్స్ట్రా 1 మార్క్ అన్నాను, ఇంకో రోజు ఇంపార్టెంట్ 4 మార్క్స్, ఇంకో రోజు రిమైనింగ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ కాకుండా ఉండే నెక్స్ట్ ఇంకో రోజు ఆల్ 2 మార్క్స్, ఇంకో రోజు ఆల్ 1 మార్క్, నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్. అట్లా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం నాన్న. అర్థమవుతుందా? సో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఇవి నేర్చుకుంటారో అంత ఈజీగా మీకు స్కోర్ వస్తుంది. సో ఈ PDFsతో పాటు ఈ
ప్రిపరేషన్ టార్గెట్ షెడ్యూల్ కూడా స్టడీ ప్లాన్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నాన్న. సో మ్యాక్సిమం నేను ఎవ్రీ డే ఒక మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, ఏ మోడల్ పేపర్ ఎలా ఉండాలి అని. పేపర్ ప్రజెంటేషన్ ఆల్రెడీ మన ఛానల్లోనే ఉంటుంది నాన్న, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే నాన్న. సో పేపర్ ప్రజెంటేషన్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం మెన్షన్ చేసి ఉంటాం. సో పేపర్ ప్రజెంటేషన్ 85/85 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా డిస్కస్ చేయాలా, 1 మార్క్, 8 మార్క్, 1 షాట్, ఎక్స్ట్రా 2 మార్క్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడన్న. టాప్ 35 క్వశ్చన్స్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చాప్టర్ వైజ్, ప్రాబ్లమ్స్ వైజ్, మార్క్స్ వైజ్. ఈ ఛానల్ దాటితే ఇంకా వేరేది ఏం అవసరం లేదు నాన్న. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ మెటీరియల్. నేను చెప్పిండే మ్యాటర్ రాయ్ చాలు. ఈ వీడియో ఫాలోగా, నా ఛానల్ ఫాలోగా 80/85 గ్యారంటీ, 85/85 గ్యారంటీ నీకు వస్తుంది. డ్యామ్ షూర్ అచీవ్ అవుతావు, నువ్వు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? సో మీరు ఈ 7 days నాన్న మీరు ఏ డౌట్స్ మీరు నాకు కామెంట్ బాక్స్లో పెడితే వాటికి అన్నిటికీ నేను ఓపిక్గా ఆన్సర్ ఇస్తాను. అర్థమవుతుంది? మీరు ఏ డౌట్ అయినా కానివ్వండి, మీరు నాకు కామెంట్ చేయండి, జస్ట్ మీరు మెసేజ్ సెండ్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ టు యూ. ఆ ఆన్సర్ నేను ఇస్తాను. అర్థమవుతుందా? ఏ డౌట్ ఉన్నా కానీ. అర్థమవుతుందమ్మా? రైట్. సో ఇది మీ టోటల్ స్టడీ ప్లాన్ అన్న. డౌన్లోడ్, వాచ్, లర్న్ అండ్ ప్రాక్టీస్, యూ గెట్ 85/85 అన్న. రైట్. ఎవ్రీ డే ఎగ్జామ్ పెడతాను, తప్పకుండా రాయాలి. అర్థమవుతుందా? రైట్. సో ఫర్ ఎనీ మోర్ డౌట్స్ జస్ట్ నువ్వు కామెంట్ చేయి, ఐ విల్ రెస్పాండ్ టు యూ. అర్థమవుతుందా నాన్న? థ్యాంక్ యూ.